స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 గొప్ప దేవా సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, మా జీవితంలో మీరు ఇచ్చిన నీకు నూతన దినాన్ని బట్టి వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గడిచిన రాత్రి అంతా మౌరుని కాచి కాపాడి భద్రపరిచిన దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరమందును ఇహమందును వేవేల దూతలతో కోట్లాది దూతలతో నిత్యము పొగడబడుచు కీర్తించబడుచున్న మా దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. మా అందరి జీవితంలో సహాయము చేస్తున్నావు నాయన, మమ్మల్ని కాపాడుతున్నావు తండ్రి. నీ ప్రేమతో మమ్మల్ని రక్షిస్తున్నందుకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనాలు. నీ ప్రేమ మా ఎడల చూపి మమ్మలను కాపాడి రక్షించి దినదినము మీ కృపతో మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు నాయన. అయ్యా, ఈ దినమంతా నీ సన్నిధి తోడుగా ఉంచు నాయన. ఈ దినమంతా నీ సన్నిధి తోడుగా ఉంచు నాయన. ఈ దినమంతా నీ సహాయం మాకు దయచేయనైనా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. అద్భుతకరుడా నీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నీకు స్తోత్రం స్తోత్రం. నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రం. సమాధానకు అధిపతి అయిన దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆలోచనకర్త ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా నీకు స్తోత్రములు 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 తండ్రి. నిన్నానేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. శక్తిమంతుడా బలవంతుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా నీకు స్తోత్రం. అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేసే దేవానికి స్తోత్రములు 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 తండ్రి. యేసయ్యా, మరొక నూతన దినం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రం అయ్యా. ఈ దినం చూస్తున్నామంటే అది కేవలం నీ కృపేనా అయినా, నీకు వందనాలు ప్రభా తండ్రి. ఉదయకాల సమయంలో ఎంతమంది ప్రార్థిస్తున్నారో వారందరినీ నాయన దీవించండి నాయన. ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి దేవా, నీకు స్తోత్రం. ఎందుకంటే నీకు మొరపెట్టి వారందరికీ ఉత్తరం ఇచ్చే దేవుడు నాయన. నీకు నిజముగా మొరపెట్టి వారందరికీ నువ్వు సమీపముగా ఉండి వారి ప్రార్థనలు ఆలకించి నాయన తగిన కాలంలో ప్రతిఫలములు ఇచ్చే దేవుడు నాయన, నీకు స్తోత్రం తండ్రి. ప్రతి వారి పక్షంగా మీరుండండి, ప్రతి వారి మొరలను మీరు ఆలకించండి. ఎంతమంది యథార్థమైనటువంటి మనసుతో విరిగి నెరిగిన హృదయంతో మీకు మొరపెడుతూ ఉన్నారు వారందరి ప్రార్థనలు నాయన ఆలకించండి దేవా, నీకు స్తోత్రం. విరిగి నలిగిన హృదయం గలవారిని అలక్ష్యం చేసే దేవుడు కాదు నాయన, లక్ష్యం ఉంచే దేవుడు, వారి ప్రార్థనలు ఆలకించే దేవుడు అయి ఉన్నావు తండ్రి. ఇది నాయన ఇదేనో ఎంతమంది నాయన ఏ భారాలతో ఏ ప్రయాసాలతో నాయన ఏ కష్టంలో ఉండి ఏ ఇరుకులు ఇబ్బందుల్లో ఉండి మీకు మొరపెడుతూ ఉన్నారు నాయన. ప్రతి ఒక్కరిని ప్రభా జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి భారాల నుండి ప్రభా కష్టాల నుండి ఇరుకుల నుండి ప్రతి ఆయన భయంకరమైన పరిస్థితుల నుండి విడిపించి దేవా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రతి కన్నీటిని తొడవండి నాయనా, నీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రములు. ప్రతి దుఃఖాన్ని ప్రభా ఓదార్చండి అయ్యా, నీకు స్తోత్రములు స్తోత్రములు. గాయపడిన కుటుంబాలు గాయాలు కట్టండి దేవా, నీకు స్తోత్రం. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు నువ్వే ప్రభా. యేసయ్యా, ఎవరు ఏ గాయాలతో ఉన్నారో ఏ భయంకరమైనటువంటి సమస్యలు నలిగిపోతూ ఉన్నారో ఆ గాయాలు మీరు కట్టండి, ఆదరించండి, ఓదార్చండి ప్రభా, ధైర్యపరచండి. ఆప్తులను కోల్పోయి కన్నవారిని కోల్పోయి నాయన ఎంతమంది నాయన
తండ్రి నీకు స్తోత్రములు. ఆదరణ లేక ఉన్నారు వారి ఆ బిడ్డలందరినీ కూడా మీరే ఆదరించండి నాయన, ధైర్యపరచండి ప్రభా. నీకు స్తోత్రములు. కృప చూపించండి, చేయి పట్టి నడిపించు దేవా. నీకు స్తోత్రం. కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు నాయన, ప్రేమ స్వరూపి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినమంతా కాపుదలు ఇవ్వండి, ప్రతి బిడ్డను కాపాడు నాయన, ప్రతి ఒక్కరిని రక్షించిన ఆయన నా తండ్రి. ఎవరికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఆపు చేయండి నాయన. భయంకరమైన ప్రమాదాల నుండి ప్రతి బిడ్డను తప్పించిన ఆయన కాపాడు ప్రభువా. నీకు స్తోత్రాలు 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 నాయన. లోకంలో ఎవరైతే నశించిపోతూ ఉన్నారో రక్షించిన ఆయన, విచలవిడిగా తిరిగి ఆయన నశించిపోతున్న ప్రజలందరినీ రక్షించిన ఆయన రక్షించండి. ఈ ఆత్మ కూడా నశించిపోవటం మీకు ఇష్టం లేదు నాయన. ప్రతి ఒక్కరిని మీరే రక్షించి దేవా. నీకు స్తోత్రం తండ్రి. ఎంతమంది భయంకరమైన వ్యసనాల్లో ఉన్నారో ఆ వ్యసనాల నుండి, ఆ దారిద్ర్యపు పరిస్థితుల నుండి ప్రతి ఒక్కరికి విడుదల ఇవ్వండి అయ్యా, విడుదల ఇవ్వండి తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రములు నాయనా. నీకు వందనాలు. చీకట్లు భయంకరమైనటువంటి నాయన లోకపు కట్ల చేత కట్టబడి నాయన వ్యసనాలకు లోనైపోయి తండ్రి జీవితాలు పాడు చేసుకుంటున్నారు నాయన. యవన బిడ్డలు నాయన, యవన జీవితాల్లో నాయన సరి చేసుకునే జ్ఞానం దయచేయండి. చెలవిడిగా అల్లరితో కూడిన ఆటపాటలకు వెళ్ళక తండ్రి ప్రతి ఒక్కరూ నాయన ఒక నిర్దిష్టమైనటువంటి భయం కలిగి, భక్తి కలిగి తండ్రి నీలో ప్రతి ఒక్కరూ జీవించడానికి సహాయం చేయండి దేవానికి స్తోత్రం. యవన ప్రాయంలో వారి జీవితాలు కాపాడుకునే జ్ఞానం ఇవ్వండి నాయన. దేవ వ్యర్థమైన వాటి ఎందు మనసు పెట్టి నాయన వారి భవిష్యత్తులు పాడు చేసుకోకుండా నాయన ప్రతి ఎవరి బిడ్డ నాయన జీవితాలు కాపాడుకునే జ్ఞానం దయచేయండి దేవా. స్త్రీలు పురుషులు నాయన వారి చదువుల్లో తోడుగా ఉండండి నాయన. దేవా నాయన చెడు తెలుగులు చెడు వ్యసనాలకు ఎవరైతే లోనై ఉన్నారో నాయన ఆ బానిసత్వపు సంఖ్యల నుండి విడుదల ఇవ్వండి నాయన. నీకు స్తోత్రములు తండ్రి. వ్యభిచార మత్తులు, త్రాగుడు మత్తులు నాయన, గంజాయి, చుట్టా, బీడి, సిగరెట్లు ఎంతమంది భయంకరంగా జీవిస్తున్నారు నాయన. వారందరి బ్రతుకులు మార్చు నాయన, మార్చండి దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధ ఆత్మ తండ్రి యేసయ్యా ప్రతి పాపిని రక్షించాలని మీ ప్రాణం పెట్టారు నాయన తండ్రి. ఇంకా ఎంతమంది ఆ పాపిష్టి కోపంలో చిక్కుకున్నారో, పాపిష్టి బ్రతుకులు నాయన తండ్రి, వారందరినీ మార్చండి ప్రభా. ఆ జీవితాలు సరిచేయండి నాయన. నీకు స్తోత్రాలు. కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు నాయన. నీకు స్తోత్రాలు. ఈ దినమంతా కాపాడండి. బిడ్డల చదువుల్లో తోడుగా ఉండండి నాయన. నీకు స్తోత్రములు స్తోత్రం. రాసే పరీక్షలో కూడా విజయాన్ని ఇవ్వండి. పరీక్షలు రాస్తుండగా, రాయిపోతుండగా నాయన నా తండ్రి వారికి జ్ఞానం ఇవ్వండి. రాసిన వారికి విజయం ఇవ్వండి నాయన. నాయన ఎంతమంది పాస్ అయ్యారో వారిని బట్టి నీకు స్తుతులు నాయన. ఫెయిల్ అయిన వారికి మరొక అవకాశం ఇవ్వండి దేవా. నీకు స్తోత్రం. కృప చూపించండి. నిరుద్యోగ సమస్యలు తీర్చండి దేవా. నీకు వందనాలు. ఎంతమంది యువకులకు సరైన జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు, వారికి మంచి జాబ్స్ కూడా దయచేయండి దేవా. నీకు వందనాలు. వారు ఈ ఆశతో ముందుకెళ్తున్నారు, ఈ ఆశయాలతో వెళుతున్నారు. వారికి ఉన్న ఆశలు, ఉద్దేశాలన్నీ కూడా సఫలం చేయండి. మీరే కృప చూపించండి. దినమంతా కాపాడండి. ప్రయాణాల్లో ప్రతి ఒక్కరికి క్షేమాన్ని ఇవ్వండి, భద్రతనివ్వండి. వారు వెళ్ళే వాహనాల చుట్టూ మీకు కంచి వేయండి నాయన. బస్సులు, ఆటోలు, కార్లు నాయన, లారీల మీద, విమానాల మీద, షిప్పుల మీద, రైలు మీద ఎంతమంది నాయన, కార్లలో, సొంత వాహనాల్లో ఎంతమంది ప్రయాణాలు చేస్తున్నారు వారందరికీ క్షేమాన్ని, భద్రతను దయచేయండి. ట్రావెల్ బస్సుల మీద వెళ్ళే వారికి, ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు నాయన నాయన ప్రతి ఒక్కరిని కాపాడండి. ఏ ప్రమాదాలు జరగకుండా ఆపు చేయండి నాయన. ఎక్కడ చూసినా నెమ్మది లేదు తండ్రి. భయంకరంగా నాయన నా తండ్రి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి తండ్రి. ఆ ప్రమాదాల నుండి ఆపు చేయండి, కాపాడండి ప్రభు. మానవ జీవితానికి మనుగడ ఇవ్వండి నాయన. అధికమైన వేగంతో వెళ్ళి భయంకరమైన ప్రమాదాలు గురైపోతున్నారు. కాపాడు తండ్రి. జ్ఞానం ఇవ్వండి నాయన. వారిలో ఉన్న అజ్ఞానం తీసివేయండి నాయన. నీకు స్తోత్రం. మీరే కృప చూపించండి. ఈ దినమంతా కాపాడండి నాయన. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ప్రయాణాల్లో తోడుగా ఉండండి. బిడ్డలు చదువుల్లో, స్కూల్ కాలేజీలకి, యూనివర్సిటీలకు వెళుతుండగా మీ సన్నిధి ఉంచండి. ఆయా పనిపాట్లు కష్టపడుతుండగా ప్రతి ఒక్కరికి క్షేమాన్ని, భద్రతనివ్వండి నాయన. నీకు స్తోత్రం. ఈ భయంకరమైన ఎండలకు ఎవరికి ఏ బలహీనతలు రాకుండా తప్పించండి, కాపాడండి. ఎవరైతే విష జ్వరాలతో బాధపడుతూ ఉన్నారో, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ నాయన జ్వరాలతో బాధించబడుతున్నారేమో వారికి స్వస్థత ఇవ్వండి, విడుదల ఇవ్వండి నాయన. నీకు స్తోత్రం. అది కాలు నుండి నడితే వరకు ప్రతి రోగిని స్వస్థపరచండి నాయన. నీకు వందనాలు. రక్తంలో కడగండి, నరాల్లోనికి, ఎముకల్లోని, కీళ్లలోని, కండరాల్లోనికి, మాంసంలోనికి, గుండె, లేవరు, కిడ్నీ నాయన ప్రతి అవయవాన్ని ముట్టండి, స్వస్థపరచండి నాయన. నీకు వందనాలు. పేగుల్లో సమస్య, ప్రతి విధమైన బలహీనతల నుండి విడుదల ఇవ్వండి. చర్మ వ్యాధుల నుండి విడుదల ఇవ్వండి. యూరిన్ ఇన్ఫెక్షన్ నుండి విడుదల ఇవ్వండి. బ్లడ్ ఇన్ఫెక్షన్ నుండి విడుదల ఇవ్వండి నాయన. షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యల నుండి, క్యాన్సర్ గడ్డల నుండి విడుదల ఇవ్వండి నాయన. భయంకరమైన ఎయిడ్స్ వ్యాధులతో
బాధపడే వారికి విడుదల ఇవ్వండి నాయన. నీకు స్తోత్రం. హాస్పిటల్లో ఉన్న రోగులందరినీ ముట్టండి, స్వస్థపరచండి. ప్రతి రోగిని మీరు ముట్టండి నాయన, స్వస్థపరచండి. చిన్న బిడ్డల్లో వ్యాధులు స్వస్థపరచండి నాయన, స్వస్థపరచండి. ప్రతి ఒక్కరిని మీరే మీ గాయపడిన హస్తమును చాపి నాయన ముట్టండి. మంచాల మీద లేవలేని స్థితిలో ఉన్న వారికి విడుదల ఇవ్వండి, స్వస్థత ఇవ్వండి, స్వస్థత ఇవ్వండి ప్రభా. నాయన మీ రక్తంలో కడగండి నాయన. నీకు స్తోత్రములు. మీ గాయపడిన హస్తమును చాపండి ప్రభా. తండ్రి నీ వాక్కును పంపి బాగు చేయండి నాయన. నీకు స్తోత్రములు తండ్రి. అయా మెదడు వ్యాపులతో, మెదడు రోగాలతో ఆయన ఎంతమంది నలిగిపోతున్నారు. కన్ను, ముక్కు, చెవి, గొంతు సమస్యలు, పంటి సమస్యలు స్వస్థపరచు నాయన, స్వస్థపరచండి. భయంకరమైన వ్యాధులు తండ్రి, అంతుపట్టని తెగుళ్ళతో ఎంతమంది నలిగిపోతున్నారు నాయన. నా తండ్రి వారందరికీ విడుదల ఇవ్వండి. స్త్రీలలో వ్యాధులు, పురుషుల్లో వ్యాధులు స్వస్థపరచు నాయన. ముసలివారిని స్వస్థపరచు ప్రభు. కాపాడండి. ఈ ఎండలకు నాయన చిన్న బిడ్డలు ముసలివారిని కాపాడండి ప్రభు. ఎవరు కూడా మార్గాల్లో సమస్యలు పోకుండా ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రభు. నీకు స్తోత్రాలు నాయన. వ్యవసాయదారులు, పాడి పశువులు దీవించండి. కష్టపడే బిడ్డలను నాయన బలమునివ్వండి, శక్తినివ్వండి. పంటల చుట్టూ నీకు కంచి వేయండి. పంటలు శుభ్రం చేసుకోవడానికి మంచి వాతావరణం కూడా ఇవ్వండి దేవా. యేసయ్యా నీకు స్తోత్రం. మీరే కృప చూపించండి. ఈ భూమి మీద మీరు ఎన్నుకున్న సేవకులపై నీ అభిషేకం ఉంచండి ప్రభా. సేవకుల మీద ఎవరైతే దాడులు చేస్తున్నారో, సంఘాల మీద, సేవకుల మీద నాయన వారిని మార్చండి ప్రభా. సంఘాల చుట్టూ, సేవకుల చుట్టూ మీకు కంచి వేయండి. విశ్వాసుల చుట్టూ మీకు కంచి వేయండి. స్వార్థ చేసేవారిని అందరినీ కాపాడండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఈ భూమి మీద మీరు ఎన్నుకున్నటువంటి నాయన భక్తులపై, సేవకులపై నీ కృపంచండి. అపోస్తులపై నీ కృపంచండి దేవా. నీకు స్తోత్రాలు నాయన. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. దేశంలో ఎటువంటి అల్లకల్లోల పరిస్థితులు ఏది జరగకుండా నాయన, మత కల్లోలాలు, మత కక్షలు ఏది కూడా జరగకుండా ఆపు చేయండి. ఉగ్రవాదులు, తీవ్రవాదులు మార్చండి. ఏ రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతున్నాయి ఆపు చేయండి దేవా. నీకు స్తోత్రం. కృప కలిగిన దేవుడు నాయన, నా తండ్రి నీకు వందనాలు ప్రభువా. దేశ నాయకులను దీవించండి. వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభు. సంయోచిత జ్ఞానం ఇచ్చి మంచి పరిపాలన ప్రజలందరికీ నాయన అందించటకు వారికి జ్ఞానం ఇవ్వండి. నాయకులందరినీ కూడా దీవించండి. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను, నియోజకవర్గ నాయకులను, గ్రామ, మండల, జిల్లా, పట్టణ నాయకులందరినీ కూడా దీవించండి. ప్రతి ఒక్కరిని, ప్రతి డిపార్ట్మెంట్ని దీవించండి. అందులో జాబ్ చేసే ఉద్యోగస్తులు అందరినీ, అధికారులు, ఉన్నతాధికారులు అందరినీ కూడా దీవించండి నాయన. మా జిల్లా కలెక్టర్ని అందరినీ కూడా ఆయన దీవించండి ప్రభు. రెవెన్యూ డిపార్ట్మెంట్ సమస్తాన్ని దీవించండి. రవాణా శాఖ, న్యాయ వ్యవస్థ సమస్తాన్ని కూడా నాయన దీవించండి దేవా. నీకు స్తోత్రాలు నాయన. ఎవరికి ఎటువంటి అన్యాయం జరగకుండా న్యాయం జరిగించండి. మీరే కృప చూపించమని తండ్రి మాకు ఇచ్చిన ఏదైనా పరిచయాన్ని కూడా బలపరచమని, దినమంతా కాపాడు జరుగుతున్న ప్రార్థనలు, ఆరాధనలు బట్టి నీకు వందనాలు నాయన. ఈ చోడరు గ్రామంలో మీరు ఇచ్చిన ఈ పరిచయాన్ని బట్టి తండ్రి మరొకసారి మీకు వందనాలు. ఈ పరిచయాన్ని మీరు అంచెలంచెలుగా దీవించండి, ఆశీర్వదించండి. విశ్వాసుల సంఘ బిడ్డలందరినీ కూడా దీవించండి. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నారో అందరినీ కాపాడండి. ఎవరికి ఏ ప్రమాదాలు జరగకుండా అందరినీ రక్షించండి. మీ సేవకులను బలపరచండి దేవానికి స్తోత్రం. దీని కుటుంబాన్ని సేవలో బలంగా వాడుకోండి దేవానికి స్తోత్రాలు తండ్రి. ఇచ్చినటువంటి మందిరాన్ని బట్టి వందనాలు తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఈ మందిరంలో ఇంకా ఏ పనులు జరగాలో ప్రతి పని మీరే జరిగించండి నాయన. మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. ప్రతి అవసరత, లోటు బరాలు మీరే తీర్చండి దేవానికి స్తోత్రములు నాయన. కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు నాయన. అపవాది శక్తులు లయపరచండి. అపవాది చీకటి సామ్రాజ్యాలు నాయన ప్రభా మీరే నాయన నా ప్రభా అగ్ని చేత కాల్చండి నాయన. ప్రాంగణం చుట్టూ నీ మహిమతో నింపండి దేవా. నూతన ఆత్మ, నూతన ప్రజలని సన్నిధికి నడిపించండి. అద్భుతమైన కార్యాలు, ఘనమైన సూచక స్వస్థత కార్యాలు, ఈ పరిచర్యలు జరిగించండి దేవానికి స్తోత్రం. గొప్ప దేవుడు నాయన. చెదిరిపోయిన గొర్రెలను మందలో కలుపు దేవానికి స్తోత్రం. ఎవరైతే నాయన బుద్ధిహీనులుగా తిరుగుతున్నారో బుద్ధినిచ్చి, జ్ఞానమిచ్చి నీ సన్నిధిలో స్థిరపరచు నాయన. నీకు స్తోత్రం. సంఘం నానాటికి విస్తరించాలి, బలపరచాలి నాయన. నా తండ్రి నీకు స్తోత్రం. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎంతమంది నశించిపోతూ ఉన్నారు వారందరినీ రక్షించిన ఆయన. ఈ చోడరు గ్రామ ప్రజలందరినీ రక్షించిన ఆయన. ఎవరు కూడా నశించిపోకూడదు నాయన. ప్రతి ఒక్కరిని రక్షించి నీ సన్నిధిలో స్థిరపరచిన ఆయన. పరిచర్యకి ఏది కావాలో నాయన, సౌండ్ విషయంలో, ఆన్లైన్ విషయంలో తండ్రి కానీ ఇవన్నీ కూడా మీరే అనుగ్రహించండి నాయన. నీకు స్తోత్రము నాయన. ఈ మందిరానికి నాయన ప్రతి పని నాయన జరుగుటకు సహాయం చేయండి దేవానికి స్తోత్రం. మీరే కృప చూపించి దినమంతా కాపాడమని. ఏ కీడు, శోధన, అపాయం మాకు కానీ బిడ్డలు కానీ ఎవరికి రాకుండా అందరి పట్ల నీ కృప ఉంచండి అయ్యా. ఈ పరిచర్య కావాల్సిన ఇంకా వాహనాలు కూడా దయచేయడి దేవానికి స్తోత్రం. రాంచదర్పుల
పరిచయను దీవించండి. అక్కడ ఉన్న బిడ్డలను ఈ పరిచయను ప్రేమించి అభిమానించే వారిని కూడా దీవించండి. ఎంతమంది లైవ్లో ఉన్నారో వారిని, వారి బిడ్డలు, వారి కుటుంబాలు దీవించండి. మందిరంలోని బిడ్డలందరినీ కూడా దీవించండి. ప్రతిదినం ఈ రీతిగా నీ సన్నిధిలో నీతో సహవాసం కలిగి ఉదయం సాయంత్రం నీతో ఏకీపించుటకు తండ్రి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి, ఈ పరిచయను బట్టి నీకు వందనాలు నాయన. దినదినము మీరే విస్తరింపజేసి వర్ధలింపచేయమని, నిరంతరంగా ఫలింపచేయమని తండ్రి. అపవాది నాయన ప్రభా వేసేవాడి నిందలు, వాడి ప్రలోభాలని త్రిప్పికొట్టండి. ఏ నిందలు ప్రలోభాలు మా మీద పరిచయం మీద వేయాలని చూస్తున్నాడు వాడు నాయన అపవాది శక్తుల నుండి విడిపించి దేవానికి స్తోత్రం. నాయన మమ్మల్ని మా బిడ్డలు ఈ సేవలో బలంగా వాడుకోండి. ఏ బలహీనతలు మా దగ్గరికి రాకుండా నీవే స్వస్థపరచని ఈ సేవలో బలంగా వాడుకోమని, మీరే కృప చూపించని, సేవకులు బలపరచమని, బిడ్డలిద్దరిపై నీ రెట్టింపు అభిషేకం ఉంచమని తండ్రి. నాయన మీరే మమ్మల్ని అందరినీ కాచి కాపాడు రక్షించమని, దినదీవులు దినాశ్రోచ నింపుమని, మీరే కృప చూపించమని యేసునామంలో ఈ ప్రార్థనడికి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం, అందరూ పరిశుద్ధ గ్రంథం తీసుకోండి. సామెతల గ్రంథం తెరవండి. 20వ అధ్యాయం 7వ వచనం. యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు వారిని తదనంతరం ధన్యులగుదురు. చాలా అద్భుతమైనటువంటి మాటలు. ఈ పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధ ఆత్మదేవుడు తన భక్తులను ప్రేరేపించి ప్రతి తరానికి జ్ఞానోదయం కలగాలని, ప్రతి తరానికి జ్ఞానాన్ని ఇవ్వాలని, ప్రతి తరానికి ఒక అద్భుతమైన సత్యం తెలియాలని తన భక్తులను దేవుడు ఏర్పరచుకుని ఈ లోకంలో ఉన్న తరతరాల ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి సత్యవాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాసిపెట్టారు. యథార్థవంతుడకు నీతిమంతుని పిల్లలు వాళ్ళ తనాంతరం కూడా ధన్యులవుతారు. నిజమే. యథార్థవంతుడకు నీతిమంతు పిల్లలు ఆ యొక్క వ్యక్తిలో, ఆ తల్లిదండ్రుల్లో యథార్థత ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలను కూడా యథార్థవంతులుగా తయారు చేసుకుంటారు. అర్థమైందా మీకు? యథార్థవంతుడు వారి పిల్లలను యథార్థతగా తయారు చేసుకుంటారు. పరిశుద్ధులు వారి పిల్లలను పరిశుద్ధులుగా తయారు చేసుకుంటారు. భక్తిపరులు వారి పిల్లలను భక్తిపరులుగా మార్చుకుంటారు. ఎందుకంటే ఆ యొక్క రుచి వాళ్ళకి తెలుసు. యథార్థంగా ఉంటే దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తారు. అద్భుతమైన భక్తి చేస్తే, దేవునికి నచ్చిన భక్తి, మనకు నచ్చిన భక్తి కాదు, దేవునికి నచ్చిన భక్తి చేస్తే దేవుడు మనల్ని ఆ భక్తిలో లాభాన్ని ఎలా పొందగలం. పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు ఏ విధంగా మనల్ని దీవిస్తాడు. ఆయనలో నమ్మకంగా ఉంటే ఆ నమ్మకత్వం ద్వారా ఎటువంటి మెండైన దీవెలు మన మీదకి వస్తాయి. ఈ అద్భుతమైనటువంటి ఈ ఉపదేశం ఆ తల్లిదండ్రులకు తెలుసు కాబట్టి, అయ్యో మనం భక్తి ద్వారా మనం ఇంత లాభాన్ని పొందుకుందాం, యథార్థతను బట్టి దేవుడు మనకి మేలు చేస్తున్నాడు, నమ్మకత్వాన్ని బట్టి మెండైన కృపతో నింపుతున్నాడు కనుక మనము పొందిన ఆశీర్వాదం మన పిల్లలు కూడా పొందాలంటే వారిని కూడా యథార్థవంతులుగా తయారు చేయాలి. వారిని కూడా భక్తిపరులుగా తయారు చేయాలి. వారిని కూడా పరిశుద్ధతలో నడిపించాలి. వాళ్ళను కూడా ప్రభువుకి నమ్మకమైనటువంటి వ్యక్తులుగా వాళ్ళని తీర్చిదిద్దాలి అని ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల కొరకు ప్రయాసపడతారు. వాళ్ళ ప్రయాస ఊరుకునే పోదు. వాళ్ళు ఎంతైతే చేసి మళ్ళీ వాళ్ళ పిల్లలతో చేయిస్తారో, వాళ్ళు ఎంతైతే ఈ అనుభవాలను నేర్చుకుని వారి పిల్లలను కూడా ఈ అనుభవాలు నేర్చుకునేలాగా ప్రయాసపడతారో, అదేమవుతుందో చెప్పనండి. తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళు ధన్యులుగా ఉంటారు. తల్లిదండ్రులు లేకపోయినా వారి వయస్సు, వారి కాలాన్ని ముగించుకుని వారి దీర్ఘాయుష్మంతులయ్యి తర్వాత వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా ఆ తల్లిదండ్రులు
ఏమంటే వారు దీర్ఘాయుష్యమంతులకి దేవుని పిలుపుని బట్టి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత వారి పిల్లలు కూడా ధన్యులవుతారంట. ఎందుకంటే తల్లిదండ్రులు ఉండగానే ఆ పిల్లలకు నేర్పవలసినటువంటి భక్తి నేర్పారు, పరిశుద్ధత నేర్పారు, యథార్థత నేర్పారు, నీతి నేర్పారు. ఏమండి మందిరానికి ఏ విధంగా వెళ్ళాలో నేర్పారు. మందిరంలో జరిగే ప్రార్థనలకు మరి ఏ విధంగా వెళ్ళాలి ఆసక్తితో, ఏ విధంగా ఉదయకాల ప్రార్థన చేయాలి, ఏ విధంగా సాయంత్రం ప్రార్థన చేసుకోవాలి, ఏ విధంగా ఆదివారం ఆరాధన సమయానికి వెళ్ళాలి, ఏ విధంగా శనివారం ప్రార్థనకి వెళ్ళాలి, ఉద్యోగ ప్రార్థనకు, శుక్రవారం ప్రార్థనకు వెళ్ళాలి, రెండో వారంలో జరిగే ఉపవాస ప్రార్థనలకు వెళ్ళాలి, నెలలో చివరి రోజు హోల్ నైట్ ప్రేయర్కి వెళ్ళాలి. ఈ విధంగా ప్రతి అనుభవాన్ని వాళ్ళు ఉండగానే నేర్పారు కాబట్టి వాళ్ళు దీర్ఘాయుష్షు కలిగి వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా, వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళిపోయినప్పటికీ ఏమండి వీళ్ళు మాత్రం చెడిపోరు. వీళ్ళ పరిధిలో వీళ్ళు ఏం చేస్తారు చెప్పన, ఆ తల్లిదండ్రులు నేర్పిన భక్తిని గట్టిగా పట్టుకుంటారు, ఆ భక్తి చేసుకుంటూ ఉంటారు, ఆ భక్తిలో లాభాన్ని పొందుకుంటారు, యథార్థంగా బ్రతుకుతారు, మేలులు పొందుకుంటారు, నమ్మకంగా ఉంటారు, మెండైన దీవెనలు పొందుకుంటారు, ఏమండి పరిశుద్ధతను కాపాడుకుంటారు, దేవుని దగ్గర సాక్ష్యాన్ని స్థిరపరచుకుంటారు. ఎందుకంటే ఇదంతా కూడా వారి తల్లిదండ్రులు ఉన్నప్పుడే ఇదంతా కూడా వాళ్ళ పిల్లలకు నేర్పిస్తారు. నిజంగా అలాగా ప్రతి తరం కూడా నెక్స్ట్ తరానికి ఒక మార్గం వేసి వెళ్ళిపోతే, ఏమండి ప్రతి తరం కూడా నెక్స్ట్ తరం వారి పిల్లలకు, నెక్స్ట్ తరం ఎవరు పిల్లలు, వారి తరానికి ఒక మార్గం వేసి వెళ్ళిపోతే ధన్యులు ఎందుకు ఎవరు చెడిపోరు, ధన్యులు అవుతారు, పాడైపోరు, బాగుపడతారు. ఏమండి అర్థమవుతుందా? ఏ విషయంలో కూడా నష్టపోరు, అధికమైనటువంటి సమృద్ధిని చూస్తారు. ఇదంతా జరగాలంటే తల్లిదండ్రులు భక్తి చేసి పిల్లలతో భక్తి చేస్తే అప్పుడు తల్లిదండ్రులు భూమి మీద లేకపోయినప్పటికీ, వారు వయసు అయిపోయి వారి ప్రభువు దగ్గరికి వెళ్ళినప్పటికీ వీళ్ళు ఏమాత్రం చెడిపోరు. అప్పుడు అందరూ అనుకుంటారు, తల్లిదండ్రులు లేకపోయినా పిల్లలు ఎంత మంచి భక్తి చేస్తున్నారు, ఎంత మంచి పరిశుద్ధంగా ఉంటున్నారు, యథార్థంగా ఉంటున్నారు, నీతిగా ఉంటున్నారు. ఆ తల్లిదండ్రులు ఏ విధంగా అయితే భక్తులు నడిచారో వాళ్ళు ఉండగానే వీళ్ళకి భక్తి నేర్పారేమో, ఆ భక్తిని గట్టిగా పట్టుకున్నారు. ఈరోజు ఈ పిల్లలు ఎంతగా దీవించబడుతున్నారు, ఎంతగా లోక వైపు చూడకుండా, లోకాశల వైపు చూడకుండా, ఆ పాపములో, ఆ యొక్క పాపిష్టి వ్యసనాల్లో, అలవాట్లు, స్నేహాలు, మూఢనమ్మకాలు, సహవాసాల్లో పడిపోకుండా వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధమైనటువంటి మార్గం వేసి వెళ్ళారో ఆ మార్గంలో నడుస్తున్నారు. వీళ్ళు ఎంతగా బ్లెస్ అయ్యారు, ఎంతగా దీవించబడుతున్నారని అందరూ అన్యజనులు, లోకస్తులు చెప్పుకుంటారు. ఆ విధంగా చెప్పుకోవడం వల్ల దేవునికి మహిమ రాదా? వస్తుంది. దేవునికి మహిమ కలుగుతుంది, దేవునికి సమస్త మహిమ కలుగుతుంది. అర్థమవుతుందా? ఈరోజు అనేక మంది పిల్లలు చెడిపోవడానికి కారణం, ఎందుకు పాడైపోతున్నారు, ఎందుకు త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, పేకాటగాళ్ళగా, ఏమండి తిరుగుబోతులుగా, భయంకరమైన చెడు అలవాట్లకు ఎందుకు బానిసలైపోయారు? తల్లిదండ్రులు భక్తి చేయరు. అలా ఉండగా పిల్లలకి భక్తి నేర్పరు. అలా చేయరు, వీళ్ళకి నేర్పరు. వాళ్ళు ఆదివారం గుడికి రారు, వీళ్ళు రారు. వాళ్ళు శుక్రవారం రారు, వీళ్ళు రారు. శనివారం వాళ్ళు రారు, వీళ్ళు రారు. వాళ్ళు ఏ ప్రార్థనకు రారు, వాళ్ళు ఏదైనా ప్రార్థనకు, వాళ్ళు ఏది ప్రార్థనకు రారు, వీళ్ళు రారు. అదవుతుందా? కొంతమంది ఉంటారు, కొంతమంది వచ్చిన పిల్లలను తీసుకురారు, కొంతమంది రారు, వీళ్ళని తీసుకురారు, కొంతమంది వస్తారు కానీ పిల్లలను తీసుకురారు. అంటే ఈ విధంగా కుటుంబాలను ఏం చేస్తారు? చెడగొడతారు, పాడు చేస్తారు. దాని ద్వారా ప్రతిఫలం ఆ కుటుంబానికే. ఏ ప్రతిఫలం వస్తుంది? బాగుపడే ప్రతిఫలం కాదు, శిథిలమైపోయే పరిస్థితులు. అందుకనే మనం ఉండగానే మన పిల్లలను భక్తి పరులుగా తయారు చేసుకుందాం. మన మంది దీర్ఘాయుష్షు కలిగి మన తర్వాతి లోకాన్ని విడిచిపోయిన తర్వాత మన పిల్లలను దేవుడు విడిచిపెట్టడు. ఆ పిల్లలను దేవుడు ఒలేవు మొక్కల వలె, ఖర్జూర వృక్షం వలె ఆయన సన్నిధిలో అభివృద్ధిలోనికి, ఫలింపులోనికి, ఒక గొప్ప అద్భుతమైన రీతిలో ఆ కుటుంబాన్ని దేవుడు వాడుకుంటాడు. అటువంటి అనుభవంలో నడుస్తారా? అటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారా? ఈరోజే అటువంటి అనుభవాన్ని నేర్చుకుంటే మీ జీవితాలు, మీ కుటుంబాలు బాగుంటాయి. లేదా మా ఇష్టం అంటారా? నీ ఇష్టం ఏదో ఒక రోజు నిన్ను సతికిలు పడుతుంది, నీ ఇష్టం నిన్ను ఏదో రోజు కూర్చోబెడుతుంది, నీ ఇష్టం నిన్ను ఏదో రోజు నిన్ను పాడు చేస్తుంది. మన బుద్ధి, మన గుణం, మన బుద్ధి, మన వంకర బుద్ధి,
మన పాడైపోయిన బుద్ధి, మన పాడైన బుద్ధి, వంకర బుద్ధి, చెడ్డ బుద్ధి పక్కన పెట్టి, అయ్యా నీ బుద్ధి నాకు దయచే, నీ జ్ఞానం నాకు దయచే, అయ్యా మీ వివేకం నాకు దయచే, నా కుటుంబాన్ని ప్రభువా, నా పిల్ల తరాలు నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలయ్యా, ధన్యులుగా పిలువబడాలయ్యా, దీవించబడాలయ్యా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు దయగల మా తండ్రి, నీకు వందనాలు. ఉదయం ఇచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలు. ప్రతి మాట మా హృదయాల్లో భద్రపరచమని, ఎంతమంది విన్నారో అందరిని దీవించమని, లైవ్లో ఉన్న వారిని కూడా అటువంటి అనుభవంలో నడిపించమని, ఈ దినమంతా తోడుగా ఉండాలి. పరిచర్లో తోడుగా ఉండండి. పనిపాట్లలో శక్తి, ఉద్యోగంలో, వ్యాపారం, వ్యవసాయం, పాడి పంట, చదువులు, వాహన ప్రయాణాలు అందరికీ తోడుకుంటామని, ఎవరికే శోధన ఏకుడి రాకుండా తప్పించమని, దీవించమని. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునే వారికి శుభాలు, దీవెనలు ప్రకటిస్తూ, హాస్పిటల్లో ఇంటికాడ బాధపడుతున్న వారిని కూడా క్షమించి స్వస్థపరచమని, ప్రార్థన సహకారం కోరిన వారందరికీ మేలు చేయమని యేసయ్య పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అనుడి సహవాసం, సన్నిధి చేరి ఉన్న మనకు, లైవ్లో ఉన్న వారికి సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామని సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంత నాశనం కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ. అందరికి వందనాలు. ఈ కార్యక్రమాన్ని అనేక మందికి షేర్ చేయండి, వాళ్ళు కూడా విని దీవించబడతారు. అలాగే కామెంట్లో మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. అలాగే ప్రియులారా, ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పాస్టర్ జాషువా రాజు అనే యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉదయం 5 to 6 1 గంట ఆరాధన, సాయంత్రం 7 to 8 సాయంత్రం 1 గంట ఆరాధన. ఏకీవించండి, బలపడండి, లైక్ చేయండి. దేవుని బిడ్డలారా, ఈ పరిచర్య అవసరతల కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు మేము ఎప్పుడు ప్రార్థన చేస్తాం. దేవుని కృప తోడుగా ఉండను గాక. ఆమేన్. సాయంత్రం 7 గంటలకు మళ్ళీ కలిసి ప్రభుని స్తుతిద్దాం సాయంత్రపు ఆరాధనలో.